హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన చండీప్రియ అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక మూడో భాగాన్ని మొదలెడదామా? సాంబశివుని కన్నుల్లా ప్రశాంతానికి నిలయాలుగా కనిపించే ప్రసాదరావు కళ్ళు చండమార్తాండుడిలా నిప్పులు కురిపిస్తుంటే ఆయన ముందు నిలబడటానికి కొంచెం జంకులాంటిదేదో కలిగిన వెంటనే నిబ్బరం తెచ్చుకుని స్వరంలో ఏ భావం కనపరచకుండా జాగ్రత్త పడుతూ పిలిచారట అన్నాడు అనిల్. నువ్వెవరివో నీకు తెలుసా? అనిల్ని నిశితంగా ఆపాదమస్తకం వీక్షిస్తూ తీవ్రంగా అడిగారు. తెలుసు, అనిల్ కుమార్గా పిలువబడుతున్న వాడిని. ఎంఎస్సి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. దుర్గాప్రసాదరావు గారి దగ్గర గుమాస్తా పనిచేసి 2 సంవత్సరాల క్రితం చనిపోయిన నారాయణరావు కొడుకుని. చండీ ఎవరో తెలుసా? తెలుసు. ఆయన ఎన్ని తిట్లు తిట్టినా పడడానికి వచ్చాడు, కానీ ఇలా ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడని అనుకోని అనిల్ మాటకు మాట జవాబివ్వసాగాడు. ఆమెకు నీకు ఉన్న దూరమెంతో తెలుసా? ఎంత దూరమైనా ప్రేమ అనేది మహామంత్రమై వారధి కడుతుంది. 1 వే ట్రాఫిక్ లాంటి ప్రేమ మహామంత్రం అవుతుందా? వారధి కడుతుందా? కట్టదు. అందుకే నేను కట్టదలిచిన వారధి ఇలా కూలిపడింది. అంతస్తులు మరిచి, అర్హత మరిచి నువ్వు చేసిన పనికి నీకు ఏం శిక్ష విధిస్తే సరిపోతుందంటావో? చండీకి నువ్వంటే అంతులేని అసహ్యం. ఇప్పుడు నీకు మిగిలింది ప్రాయోపవేశం మాత్రమే. రేపు నీ చితికి ఏర్పాట్లు చేస్తున్నాను. అందులోకి సజీవంగా దూకుతావో చచ్చి శవంగా కాల్తావో నిర్ణయించుకో. మీకు ఆ శ్రమ అక్కర్లేదు. ఆ చితి ఏర్పాట్లేవో నేనే చేసుకుంటాను. అనిల్ గిరుక్కున వెనక్కి తిరిగాడు. ఆగు! పిడుగుపడ్డట్టుగా గర్జించారు ప్రసాదరావు. అనిల్ అడుగు ఆగిందే కానీ శరీరం వెనక్కి తిరగలేదు. ఒక ఘరానా ఇంటి ఆడపిల్లను, అది ఎవరు ఉప్పు తిని బతుకుతున్నావో వారి ఆడపిల్లను ప్రేమించడమే కాదు, పెళ్లి చేసుకుంటానని ప్రేమలేఖలు రాసే మొనగాడివయ్యావన్నమాట. ప్రసాదరావు తలెగరేసి వెటకారంగా అన్నాడు. మెరిట్ స్కాలర్వి. నీలాంటి బుద్ధిమంతుడైన కుర్రవాడికి ప్రేమ పైత్యం చేసిందంటే ఈ ప్రేమలేఖ నా చేతిలో లేకపోతే నేను నమ్మకపోయేవాడిని. నీ మీద మొదట ఉన్న అభిమానం చేత నిన్ను నా నౌకర్ల చేత తన్నించలేకపోతున్నాను. కానీ నువ్వు చేసింది తప్పు. ఆ తప్పును ఒప్పుకుని చండీకి క్షమాపణలు చెప్పుకుంటే కానీ, ఆమెకేసి కన్నెత్తి చూడనని ప్రామిస్ చేస్తే కానీ నువ్వు ఇంతటితో బ్రతికిపోవు. అనిల్ చివ్వున వెనుతిరిగాడు. దుమికే జలపాతంలోని చురుకుదనం అతని కళ్లలో మెరుస్తుండగా మంద్రస్వరాన అన్నాడు. ఇది లోకం దృష్టిలో తప్పే కావచ్చు, కానీ నా దృష్టిలో కాదు. ఈ ప్రపంచంలో మనిషిని మనిషి ప్రేమించడం తప్పెలా అవుతుంది? నా దృష్టిలో తప్పు కాని దానికి నా ప్రాణం పోయినా సరే క్షమార్పణ కోరను. నేను ఎవరినైతే ప్రేమించానో, ఆమె ప్రేమను అందించానో, ఆమెతో కళ్యాణం అభిలాషించానో, ఆమెను క్షమాపణ కోరటం, ఆమెకు దూరమైపోతాను అని మాటివ్వడం కంటే నాకు చావు గౌరవంగా కనిపిస్తుంది. ప్రసాదరావు అతడి ధైర్యానికి విస్తుపోసాగారు. ఏం చూసుకుని నీకీ ధైర్యం? ఏం లేదని నాకు అధైర్యం? నీకున్నదేమిటసలు? మనిషికి కావలసిన తెలివితేటలున్నాయి, చదువుంది, సంఘంలో మా స్థితికి తగిన గౌరవ మర్యాదలున్నాయి, నీతుంది, నిజాయితీ ఉంది. లేనిది డబ్బు. డబ్బు మనిషికి కొలత కాదు. మీ డబ్బు లేని వాళ్ళందరూ మాటొచ్చినప్పుడు డబ్బంత తుచ్చమైన వస్తువు మరొకటి లేదన్నట్టుగా మాట్లాడతారు. చదువు లేకపోయినా, తెలివి లేకపోయినా, సంస్కారం లేకపోయినా, మరేది లేకపోయినా మనిషి బ్రతుకుతాడు, కానీ డబ్బు లేకుండా మనిషి ఎట్లా బ్రతుకుతాడయ్యా? మనిషి బ్రతకాలంటే తిండి కావాలి, తిండి కావాలంటే డబ్బు కావాలి. మనిషి బ్రతకడానికి డబ్బు కావాలి నిజమే, కానీ మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించడానికి డబ్బు కొలత మాత్రం కారాదు. పేదవాడివి, బ్రతుకుతున్న జీవితం సమర్థించుకునే అభిమానవస్తుడివి. నీతో ఇక వాదించదలుచుకోలేదు. చండీని క్షమాపణ కోరతావా లేదా? అది ఈ జన్మలో అసంభవం. అయితే అనుభవిస్తావు. సిద్ధమే. అనిల్ అక్కడి నుండి సరాసరి బయటికి వచ్చి తనింటి వైపు నడిచాడు. సున్నం కొట్టి ఎన్ని రోజులైందో పాచిపట్టి పెళ్లలూడిపోయి శరీరం మీద తెల్లటి మచ్చలు ఏర్పడ్డట్టుగా కనిపిస్తున్న గోడలు, పెంకులు అక్కడక్కడా పగిలిపోయి ఉన్నాయి. ఇది ప్రసాదరావు నిలువనిచ్చిన నీడ. రేపు ఈ నీడుంటుందా?
గుమ్మంలో అడుగుపెట్టి స్థాణువులా నిలబడిపోయాడు అనిల్. తల్లి, చెల్లెలు, మరో 2 పొరుగింటి ఆడవాళ్లు అప్పడాలు ఒత్తి ఒత్తి పక్కనున్న చెట్లలో పడేస్తూ మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి కృష్ణ అదృష్టవంతురాలు శారదక్క. పెళ్లి కొడుకే పిల్లకంటే ఓ ఛాయ ఎక్కువ. ఆ పెళ్లి చూపుల రోజు పిల్లవాడిని చూస్తేనే నా కడుపు నిండిపోయిందనుకో. పెళ్లిళ్ల విషయానికొస్తే ముందు ఈడు జోడు చూశాకే మిగతావి చూడాలి అంటాను నేను. ఈ మాటలతో సిగ్గుతో ముఖం రాగరంజితం చేసుకున్న చెల్లెల్ని చూసేసరికి అనిల్ మనసు కలుక్కుమంది. అందమైన మొగుడొస్తున్నాడని పరవశించిపోతున్న చెల్లెలికి ఈ పెళ్లి జరగదని తెలిస్తే? అల్లుడి అందచందాలు, పిల్ల అదృష్టం ఇవేవీ నేను ఆలోచించటం లేదు సుబ్బలక్ష్మి. నాకు అనిపిస్తున్నది ఒక్కటే, బరువు దింపుకుంటున్నానని. ఆ బరువేదో దింపుకుంటున్న తృప్తి శారదమ్మ ముఖంలో ప్రతిఫలించగా అంది. ఆయన పోయాక ఈ పిల్లలకి ఏం పెట్టి బ్రతికించుకోవాలని గుండె పగిలిపోయి నేను ఇవాళ పిల్ల పెళ్లి కూడా చేసి ఓ ఇంటికి పంపుతున్నాను. శ్రీరామరక్షలా బాబుగారు నా వెనుక నిలబడకపోతే నేనెప్పుడో ఈ పిల్లల్ని తీసుకుపోయి గంగలో దూకి ప్రాణత్యాగం చేసేదాన్ని. నీకిప్పుడు అదే మిగిలిందమ్మా. అనిల్ హృదయం వ్యధగా మూలిగింది. గుమ్మానికి అటూ ఇటూ చేతులు వేసి నిలబడిన కొడుకును చూసి, ఏరా కాలేజీ లేదా ఈవేళ అని అడిగింది శారదమ్మ. ఆమెకి ఏం జవాబివ్వాలో తెలియనట్టుగా నిలబడిపోయిన అనిల్ నెత్తిన మరో పిడుగు పడింది. ఏవో కాగితాల మీద సంతకాలు చేసి డబ్బు పట్టుకుపోమ్మని చెప్పారు బాబుగారు. రేపు అబ్బాయిని పంపించు అన్నారు. రేపో మాపో వాళ్ళు లగ్నపత్రిక పెట్టుకుపోవడానికి వస్తున్నారు. నీకైతే క్షణం తీరుతన్నట్టుగా ఉన్నావు. వెళ్ళు. డబ్బు తెస్తే కానీ ఏ పని జరగదు. రేపు ఇంటికి సున్నాలు కొట్టించాలి. పెళ్లి సాదర తెప్పించాలి. లగ్నపత్రిక పెట్టుకుంటే పెళ్లి పట్టుమని 15 రోజులైనా ఉండదు కదా. నీకేం పట్టనట్టుగా ఉంటే ఆడదాన్ని, నేనొక్కదాన్ని ఎన్ని పనులు చూసుకోగలనరా? ఆవిడ దండకం సాగుతూనే ఉంది. అనిల్ గుమ్మం పక్కగా జోళ్లు విడిచి అతను రాసుకునే బల్ల ముందు కుర్చీలో కూలబడిపోయి బల్లమీదికి తలవాల్చాడు. కొడుకు బల్లమీదికి జరిగిపోయిన ఆ తీరు చూసి శారదమ్మ గాబరాగా లేచొచ్చింది. ఏరా ఒంట్లో బావుండలేదా? అనిల్ తల ఎత్తకుండానే అలసట ధ్వనించే కంఠంతో, కొంచెం తలనొప్పిగా ఉందమ్మా, అరకప్పు టీ పెట్టిస్తే టాబ్లెట్ వేసుకుంటాను అన్నాడు. టీ తయారు చేసి తేవడానికి కృష్ణ లేచింది. చదువు చదువు చదువు, మరీ ఇంతలా చదివితే సరస్వతి నెత్తిన కొడుతుంది. నాకు తెలిసిన ఓ అబ్బాయి ఇలాగే చదువెక్కువైపోయి పిచ్చెక్కిపోయాడు. ప్రసాదరావు కారు డ్రైవరు భార్య నర్సమ్మ అంది. బావుంది, బాగా చదివే వాళ్ళంతా పిచ్చెత్తిపోతారా ఏమిటి? అనిల్ని తెలిసిన వాళ్ళంతా అనిల్ని చూసి నేర్చుకోండిరా, ఎట్లా చదువుతాడో, ఎట్లా మార్కులు తెచ్చుకుంటాడో అని తమ పిల్లలకి చెప్తూ ఉంటారు. అనిల్ లాంటి అబ్బాయిని కన్నందుకు నువ్వు గర్వపడాలి శారదక్క. అనిల్ అంటే మా ఆయనకి ఎంత ఇష్టమో. సరణలు ఇవ్వాలన్న కోరిక ఇంకా ఆయన మనసు నుండి పోలేదు. 2 సంవత్సరాల నాడు నారాయణరావు చనిపోతే అనిల్ చదువు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు సుబ్బలక్ష్మి భర్త అనిల్ని ఎంఎస్సీ చదివించి తన అల్లుణ్ణి చేసుకుంటానని చెప్పాడు. నాకు చదివి ఆగిపోయినా పర్వాలేదు, పెళ్లి పేరుతో నేనొకరికి అమ్ముడుపోవడానికి అంగీకరించను. నాకు పెళ్ళంటూ ఎప్పుడైనా జరిగితే ఇష్టపూర్తిగా స్వేచ్ఛగా జరగాలి, కానీ ఇలాంటి ఒప్పందాలకు కట్టుబడి మాత్రం ఒప్పుకోను అని ఖచ్చితంగా చెప్పేశాడు అనిల్. ఈ చదివేదో అయిపోని సుబ్బలక్ష్మి, సరళ ఎక్కడికి పోతుంది, అనిల్ ఎక్కడికి పోతాడు అంది శారదమ్మ. ఈలోగా అనిల్ అభిప్రాయం ఏమిటో కనుక్కుంటే, సరళకేం బంగారు బొమ్మలా ఉంటుంది. వాడు కాదంటే వాడి దురదృష్టం. వాడి చేత అలా అనిపిస్తుంది అని అనుకోవాలి. మీ సరళను చేసుకున్నవాడు ముమ్మాటికి అదృష్టవంతుడు. శారదమ్మ ఏదో మెరమెచ్చుల కోసం అన్నట్లుగా కాకుండా మనస్ఫూర్తిగా అంది. శారదమ్మ, మిమ్మల్ని బాబుగారు పిలుస్తున్నారు, వెంకటాద్రి వచ్చి చెప్పాడు. పొద్దుటి నుండి చెప్తున్నాను వాడికి, వెళ్ళి ఆ సంతకాలేవో చేసి డబ్బు తీసుకురమ్మని. ఏరా అన్ను, ఇప్పుడైనా వెళతావా లేదా? మీరే రావాలటమ్మా, వెంకటాద్రి అన్నాడు. శారదమ్మ అప్పడాల పిండి మీద తడిబట్ట కప్పి లేచింది. మగవాళ్ళు భోజనాలకు వచ్చే వేళ కావటంతో సుబ్బలక్ష్మి నరసమ్మ వెళ్ళిపోయారు. భోజనాలు అయిపోయాక వచ్చి మిగతా పిండి అప్పడాలు ఒత్తి పెడతామని చెప్పి 10 నిమిషాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన శారదమ్మ కొడుకు ముందు శివమెత్తిన దానిలా నిలబడింది. ఏరా, ఇది నిజమా? చండీకి నువ్వు ప్రేమలేఖ రాసావా? పెళ్లి చేసుకుంటానన్నావా? చేసుకుని వచ్చి ఆమెను ఏ పట్టుపరుపుల మీద పడుకోబెడదాం అనుకున్నావు? ఏ పంచభక్ష పరమాన్నాలు తినిపిద్దాం అనుకున్నావు?
ఏ ఏడంతస్తుల భవనంలో కాపురం చేద్దాం అనుకున్నావు? ఏం చూసుకుని నీకింత ధైర్యం కలిగిందిరా? పరీక్షల్లో ఆ 4 మార్కులు చూసుకుని నీకంటే మగాడు లేడనుకున్నావా? గయ్యిన లేచింది. అనిల్ టాబ్లెట్ వేసుకుని టీ ఒక్కొక్క గుక్క తాగుతున్నాడు. ఏరా మాట్లాడమేం? నీకిదేం దుర్బుద్ధి పుట్టిందిరా? చెండి ఎక్కడా, నువ్వెక్కడా? ఆమె కాళ్ల దగ్గర పడి ఉండాల్సిన నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రతిన చేశావా? చేసుకోకపోతే చస్తానన్నావా? ఎంత పని చేశావురా? నలుగురిలో ఎంత నవ్వులు పాలయ్యే పని చేశావు? ఆవిడ కోపం దుఃఖం మిళితమైన స్వరంతో అరవసాగింది. అనిల్ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టి తల్లి ముఖంలోకి నిస్సహాయంగా చూడసాగాడు. పరువుగల ఇంటి ఆడపిల్లకు ప్రేమలేకొచ్చిందంటే ఆ పిల్ల పరువేం కావాలి? రేపు కాలేజీలో ముఖం ఎత్తుకోగలదా? ఈ సంగతి తెలిసిన ఎవరైనా ఆ పిల్లను పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారా? ఎవరి నీడన ఎవరి అండన గుట్టుగా బ్రతుకుతున్నామో వాళ్ల పరువే తీసి బజార్ను పెట్టావు కదరా. ఎంత కృతజ్ఞుడివయ్యావు నువ్వు. అనిల్ మనసు కకావికలు కాగా నుదురు వేళ్లతో గట్టిగా రుద్దుకోసాగాడు. వెళ్ళరా, వెళ్ళి చెండి కాళ్ల మీద పడు. చేసిన తప్పుకు క్షమాపణ వేడుకో. నువ్వు ఆ పని చేయకపోతే మనం కట్టుబట్టలతో బిచ్చగాళ్లమై నడివీదన నిలబడాల్సి వస్తుందిరా. అలా గుడ్లు వెళ్ళబెట్టి చూస్తావేమిటి? లే. శారదమ్మ పిచ్చెత్తిన దానిలా కొడుకు భుజాలు పట్టుకుని కొదుపసాగింది. అనిల్ నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుని తొణుకు బెణుకు లేకుండా అన్నాడు. నేను చెండీని ప్రేమించానమ్మా. నిన్నటి వరకు ఆమెను పెళ్లి చేసుకోవాలన్న సంకల్పం నాకు లేదు. ఆ సంకల్పం ఎవరు కలిగించారో వారిని బయటపెట్టి నా అపరాధాన్ని తగ్గించుకోవాలని మాత్రం నేను అనుకోవటం లేదు. ఈ సంకల్పం ఎవరి ప్రోద్బలంతో కలిగింది మాత్రం నిజం. చెండీ కూడా ప్రేమిస్తే నన్ను ఈ సమస్య ఇలా ఉండేది కాదు. పడుకోవడానికి పట్టుపరుపులు లేకపోయినా, తినడానికి పంచభక్ష పరమాన్నాలు లేకపోయినా, ఉండటానికి 7 అంతస్తుల భవనం లేకపోయినా ఇలా ఎగతాళి చేయవలసి వచ్చేది కాదు. దురదృష్టవశాత్తు ఆమె నన్ను ప్రేమించలేదు. ఆ ఉత్తరంలో నా మనసేమిటో చెప్పుకున్నానే కానీ ఆమెను నేనేమీ అవమానపరచలేదు. ఆమె ఇష్టపడకపోతే బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోను కదా. దీనికంత రభస చేయడం ఎందుకు నాకు అర్థం కావటం లేదు. రభస? త్రిశూలపాణి త్రినేత్రం విప్పినట్టుగా మండిపడుతున్నారాయన. చెండి, సరే నువ్వు చేసిన పని నీకంత సమంజసంగా కనిపిస్తుందిరా? అవ్వా, ఈ సంగతి ఎవరు విన్నా నీ నోట్లో, నన్ను కన్నందుకు నా నోట్లో గడ్డి పెడతారు. చెండికి నా చేత క్షమాపణలు చెప్పించాలనుకోవడం కంటే నన్ను ఆత్మహత్య చేసుకోమని చెప్తే ఆ పని అతి సులభంగా జరిగిపోతుందమ్మా. అనిల్ స్వరం బరువుగా పలికింది. దుర్మార్గుడా, నా కడుపున చెడబుట్టావు కదరా. ఇక పిల్ల పెళ్ళి ఎలా చేయను? శారదమ్మ నెత్తి నోరు కొట్టుకుని ఏడవసాగింది. కృష్ణప్రియ బేలముఖం వేసుకుని గుమ్మం పట్టుకుని బొమ్మలా నిలబడి చూస్తుంది. ఈ గొడవకి ఇరుగు పొరుగు ఇంట్లో నిండిపోవడానికి ఎంతోసేపు పట్టలేదు. వాళ్ళకి సంగతి తెలిసిపోవడానికి ఎంతోసేపు పట్టలేదు. దరిద్రుడికి ఇంత ఆశ? దుర్గాప్రసాదరావు గారి అమ్మాయిని పెళ్లాడి తీరతానని ప్రతిన పూనాడా ఈ మగాడు? ఇలాంటి అవహేళనలతో ఎత్తిపొడుపులతో అనిల్కి ప్రాణం పోతే బావుండుననిపించింది. సాయంకాలం కాలేజీ నుండి ఇంటికి వచ్చిన ఆశకు ఒకచోట కాలు నిలవకుండా ఉంది. దేనిమీద మనసు లగ్నం చేయలేకపోతోంది. పిచ్చిదానిలా అటూ ఇటూ తిరగసాగింది. ఆ ఉదయం జరిగిన సంఘటనే ఆమె కళ్ల ముందు కదలసాగింది. ఉదయం కాలేజీకి వచ్చిన ఆశ 10 నిమిషాల ముందుగా రావటం వల్ల పుస్తకం తిప్పేస్తూ కారులోనే ఉండిపోయింది. దూరంగా చెట్ల కింద అనిల్ కనిపిస్తున్నాడు. అతడి వాలకం చూస్తుంటే ఎవరికోసమో గుండెలు చిక్కబట్టుకుని నిరీక్షిస్తున్నట్టుగా ఉంది. ఇంకెవరి కోసం ఉంటుంది? తన చెండి కోసం ఉండాలి. నిన్న అతడిని తనింటికి తీసుకువెళ్ళి ఎంత బాగా టోకరా ఇచ్చింది. అనిల్ తన మాటలు నమ్మినట్టే కనిపించింది. దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ప్రియ కారు వచ్చి ఆశ కారు పక్కనే ఆగింది. ప్రియ కార్ని లాక్ చేసుకుని కిందికి దిగుతూ ఉండగానే అనిల్ గబగబా వచ్చాడు. తన చేతిలో ఉన్న చీటీ ఆమె చేతిలో కుక్కినట్టుగా పెట్టి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు. ప్రియ అయోమయంగా ఒక క్షణం ఆ కాగితాన్ని అలా చూస్తూ చివరికి విప్పింది. చదువుతూ ఉండగానే ఆమె ముఖం జేగురు రంగుకు తిరిగింది. కోపంతో పెదవులు కొరకసాగింది. అనిల్ ఆ ఉత్తరంలో తన ప్రేమంతా ఒలకబోసుకున్నాడు కాబోలు. కుతూహలంగా ప్రియనే గమనిస్తూ ఆశ కారు దిగి ఆమెను సమీపిస్తుండగా 5-6 అమ్మాయిలు ప్రియను చుట్టేసి ఆమె చేతిలోని కాగితం లాక్కున్నారు. 10-15 నిమిషాల్లో అందరి చేతిలోకి మారి చివరికి ఆశ చేతిలోకి వచ్చింది. 1-2 చిరుగులతో.
అనిల్ రాసిన ఆ ప్రేమలేఖ చదువుతుంటే ఆశ ముఖంలోకి వెచ్చటి రక్తం పొంగింది. ఆశ ఆ ఉత్తరం నుంచి ముఖం ఎత్తేసరికి ప్రియ చెలికెత్తలంతా గడబిడగా అరుస్తున్నారు. అమ్మమ్మ, అనిల్ బాబు ఇలాంటి వాడని అనుకోలేదు. ఎంత ఆశ! ప్రియ ఆ దరిద్రుడిని వరిస్తుందని అనుకున్నాడు. ఇదేమైనా సులోచనారాణి గారి నవలనుకున్నాడు కాబోలు. హా, ప్రియా, నువ్వే నా మొగుడివి అని వరించి వలమాల వేస్తుందనుకున్నాడేమో. ఇంతకీ ప్రియ పాత్ర ఏమీ లేదంటారా ఇందులో? ఒక అమ్మాయి గుచ్చి చూసింది తన సూదుల్లాంటి చూపులతో. షటప్, తిక్కగా వాగకు, అతడంటేనే నాకు చెడ్డ అసహ్యం అరిచింది ప్రియ. ప్రియా, ఇలాంటి వాళ్లను జాలి తలచకూడదు. జన్మలో మరిచిపోలేని గుణపాఠం చెప్పాలి. ఇంకే మగాడు ఇలా పైత్యం ప్రకోపించి ఆడపిల్లలకు ప్రేమలేఖలు రాయకుండా చేయాలి. ఇది తిన్నగా తీసుకెళ్లి ప్రిన్సిపల్కివ్వు. అబ్బాయి గారిని కాలేజీ నుండి వెళ్ళగొడితే అప్పుడు తెలుస్తుంది పెద్దింటి అమ్మాయిలను తనలాంటి దరిద్రులు ప్రేమిస్తే ఏమవుతుందో. ఈ మాటలతో ఆశ ముఖం కొద్దిగా వాలిపోయింది. ప్రియా అంటూ ప్రియ భుజం తట్టింది. పాపం, బాగా చదువుకునే కుర్రాడు, మన కాలేజీ గర్వించతగ్గ ఇంటెలిజెంట్ స్టూడెంటు. మన ప్రొఫెసర్లందరూ అతడి మీద పెద్ద ఆశ పెట్టు కూర్చున్నారు. ఈ కాలేజీలో అతడికి ఏమైనా అవమానం జరిగితే మిగతా స్టూడెంట్స్ ఊరుకోరు, పెద్ద గొడవైపోతుంది. అయితే ఏమీ చేయకుండా వదిలేయాలంటావా? ఒక అమ్మాయి వాడిగా అడిగింది. ఏదో పొరపాటే చేశాడనుకో, కాలేజీలో చదివే ఆడపిల్లలకు ప్రేమలేఖలు రావటంలో కొత్తే ఉంది. అలాంటి వాడి భవిష్యత్తు చెడగొట్టడం నాకు బాధ అనిపిస్తుంది. ఇది తీసుకెళ్ళి మీ నాన్నగారి చేతిలో పెట్టు, ఆయనే చూసుకుంటాడు అతని సంగతి. మీ నాన్నగారి అండను బ్రతుకుతున్నవాడు ఆయన చేతుల నుండి ఎలా తప్పించుకుంటాడు? ప్రియ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టుగా నిలబడింది. ఎవరికీ ఏ జవాబు చెప్పలేదు. చివరికి కార్ తలుపు తీసి ఎక్కి ఇంటికి వెళ్ళిపోయింది. ప్రియ అతడికి ఏ శాస్తి విధించకుండా అలా వెళ్ళిపోవటం ఆమె చెలికెత్తెలకు నిరాశ కలిగించినా ఆశకి మాత్రం ఆనందంతో గంతులు వేయాలనిపించింది. సరిగా తను ఎలా అనుకుందో అలానే జరుగుతోంది. అనిల్, నా వలలోకి తిన్నగా వచ్చేస్తున్నావు. ప్రియ ఇంటికి వెళ్ళిపోయాక జరిగిన సంఘటనలు రకరకాలుగా ఊహించుకుంది ఆశ. ఎన్ని రకాలుగా ఊహించుకున్నా తృప్తి లేదు. వాస్తవంగా ఏం జరిగి ఉంటుందో తెలుసుకొనిదే కాలు నిలిచేటట్టు లేదు. ఒకసారి ప్రియ ఇంటికి వెళితే తెలిసిపోతుందిగా. ఈ ఆలోచన కలిగాక ఇక ఒక్క క్షణం ఇంట్లో ఉండలేకపోయింది ఆశ. వెంటనే కారేసుకుని ప్రియ ఇంటికి బయలుదేరింది. ఆశ ప్రియ ఇంటికి వచ్చేసరికి, అమ్మా చండీదేవి, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఎంత చెప్పినా వాడు నా మాట వినటం లేదు. చేసిన తప్పుకు క్షమాపణ కోరటానికి సిగ్గెందుకురా అని ఎంతో వేడుకున్నాను. ఇరుగు పొరుగు కూడా వాడి చేత మాట చెప్పించాలని ఎంతగానో ప్రయత్నించారు. చెప్పి వాళ్ళ నోళ్లు నొప్పి పుట్టాయే కానీ వాడు వీసమెత్తు కరగలేదు. ఆ వెధముఖాన ఏం రాసిపెట్టి ఈ దుర్బుద్ధి పుట్టిందో, ఎందుకిలా మొండిగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావటం లేదు నాకు. తల్లి, నీ కాళ్ళు పట్టుకుంటాను. నా ముఖం చూసి వాణ్ణి క్షమించు. పిల్ల పెళ్ళి భంగం రాకుండా చూడు. వాణ్ణి ఇవాళ నీ దగ్గరకు తీసుకురాలేకపోయినా నెమ్మదిగా నచ్చజెప్పి తీసుకొచ్చి నీ కాళ్ల మీద పడేస్తాను. ఏడుస్తూ ప్రియ చేతులు పట్టుకుంటోంది 40 ఏళ్ల వయసులో ఉన్న ఒక ఆమె. ఆమె మాటల్ని బట్టి ఆమె అనిల్ తల్లిగా తెలుసుకుంది ఆశ. తన చేతులు పట్టుకోవడానికి వస్తున్న ఆమె చేతులను విదిలించి కొట్టి దూరంగా జరుగుతోంది ప్రియ. తప్పు చేసి వాడి అహంకారం చూడు. తప్పు ఒకరిది, కొరడా దెబ్బలు మరొకరివా? వీల్లేదు శారదమ్మా. నీ కొడుకు గర్వమేమిటో చూస్తాను. వాడి సర్వనాశనం నా కళ్ళ చూస్తాను. ప్రియ తండ్రి చిందులు వేస్తున్నాడు. వీరప్ప, ఆ పుస్తకం ఇట్లా పట్టుకురా. శారదమ్మ వాళ్ళు మనకెంత ఇవ్వాలో లెక్కతి. ఆ అప్పు కింద ఏమైనా సామానుంటే తీసుకుని గంతా బొంతా ఉంటే యువతల పారేయించు. ఇంటికి తాళం వేయి. ఎన్నడూ ప్రసాదరావుకు ఎదురుగా రాని శారదమ్మ ఇవాళ ఆయన కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ అరుస్తూ కింద దొర్లసాగింది. అంత పని చేయొద్దని వేడుకోసాగింది. ప్రసాదరావు ఇంకా బిగుసుకుపోయాడే కానీ కాస్త కూడా కనికరించలేదు. ఆశ నెమ్మదిగా అక్కడ నుండి కదిలి అనిల్ ఇంటికి వచ్చింది. అనిల్ ముందు గదిలోని ఓ పక్కగా పాతకాలం నాటి పడక కుర్చీలో పడుకుని ఉన్నాడు. కళ్ళకి చేయి అడ్డుగా ఉంది. ఎన్నో అవమానాల్ని దిగమింగుకున్నట్టుగా ఆ ముఖం కమిలిపోయి ఉంది. లోపల ఆడపిల్ల వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం మెల్లిగా వినవస్తుంది. అనిల్, కళ్ళకి అడ్డంగా ఉన్న చేయి తీశాడు అనిల్. విచ్చిన అతడి కళ్ళు మందార రేకుల్లా ఉన్నాయి. అనిల్, ప్రియా ఇంత నాటకం ఆడుతుందని అనుకోలేదు. ఆమె మాయమాటలు నమ్మి నేను నీతో చెప్పాను.
పశ్చాత్తాపంగా అంది ఆశ. అనిల్ చప్పును చేతులు జోడించి ఆశకి నమస్కరించి అలసట నిండిన స్వరంతో అన్నాడు, వెళ్ళిపో ఆశ, నేను నీ మాటలేవీ వినదలుచుకోలేదు. మీరిద్దరిలో ఎవరు నాటకమాడారో, ఎవరివి మాయమాటలో తేల్చుకునే ఆసక్తి నాకిప్పుడు లేదు. నువ్వేమీ నాకు సంజాయిషీలు ఇచ్చుకోనక్కర్లేదు. మిమ్మల్ని ఇంత ఆపదలో వదిలి నేను వెళ్ళిపోను. నేను కావాలని చేసింది ఏమీ లేకపోయినా ఇందులో నా పాత్ర ఉండటం నా మనస్సును కృంగదీస్తోంది. అనిల్, నేనిప్పుడు ప్రియ ఇంటి నుండే వస్తున్నాను. ఆ తండ్రి కూతుళ్ళు ఇంత కఠిన హృదయాలని నేను అనుకోలేదు. ఆ ముసలాడేమో ప్రళయకాల రుద్రుడిలా బగబగలాడుతున్నాడు. దుశ్శాసనుని రక్తంతో తడిపితే కాని తన కురులు మూడువనని శబదం పట్టిన పాంచాలిలా ఉంది ప్రియ. మీ అమ్మగారి ఏడుపుకు రాళ్లైనా కరుగుతాయేమో కానీ వాళ్ళు కరగటం లేదు. ప్రియ తండ్రికి మీరేవో బాకీలున్నారట కదా, ఆయన ఆ లెక్కలన్నీ బయటికి తీస్తున్నాడు గుమాస్తాతో చెప్పి. అనిల్ ముఖం మరింతగా వివరణమైపోయింది. ప్రియ నిన్నెలాగైనా అవమానించాలని మనసులో పెట్టుకుని ఆ అబద్ధాలు చెప్పిందని తెలియక అవి నిజమని నమ్మి నీతో చెప్పి మీ ఆపదకు అవమానానికి కారణం ఎలా అయ్యానో అలాగే ఆదుకోవాల్సిన బాధ్యత కూడా నాకుంది. ఈ ఇంట్లోంచి వాళ్ళ మిమ్మల్ని మెడపట్టి గంటక ముందే మిమ్మల్ని మా ఇంటికి తీసుకుపోతాను. మీ చెల్లెలి పెళ్ళి ఆగకుండా చేస్తాను. నేను చేసిన అపరాధానికి మిమ్మల్ని నా సాయశక్తులా ఆదుకుంటాను. జాలిగా అర్థిస్తున్నట్టుగా మాట్లాడసాగింది ఆశ. అనిల్ కఠినంగా చూస్తూ, ఒకసారి నీ మాటలకు నేను బోల్తా పడ్డాను, మళ్ళీ పడతాననుకోకు. ఆశ, నువ్విచ్చే ఆ సహాయాన్ని నేను చేయి చాచి అందుకోదలచలేదు. నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోతే నాకు అదే పెద్ద సాయం అన్నాడు. అనిల్, నువ్వు పొరపడుతున్నావు. ఆ పొరపాటేదో ఇదివరకే జరిగిపోయింది. ఇక జరగకుండా జాగ్రత్త పడతాను. నా ముందు నుండి నువ్వు వెంటనే వెళ్ళిపో. కఠినత్వంతో పాటు అసహ్యం కూడా చోటు చేసుకుంది అనిల్ కళ్ళలో. ఆశ కళ్ళలో చప్పున నీళ్లు తిరిగాయి. నేనేదైనా పొరపాటు చేస్తే అది నీ మీద ప్రేమ చేతనే చేశాను కానీ పగతో కాదు. అనిల్, ఈ సంగతి ఎప్పటికైనా గ్రహిస్తే చాలు. రుద్ధస్వరంతో ఈ మాట అనేసి వడివడిగా అక్కడ నుండి వెళ్ళిపోయింది. అనిల్ ఇంట్లో ఆ రాత్రి శవజాగారంలా గడిచిపోతోంది. ఎవరూ నోట్లో మంచినీళ్లు పోయలేదు, కంటి మీద కునుకులేదు. అనిల్ ఈజీ చైర్లో ప్రాణం లేనట్టుగా అలాగే పడి ఉన్నాడు. కృష్ణ మోకాళ్ల మీద తలదూర్చి గోడకి చేరగిలబడి కూర్చుంది. శారదమ్మ ముఖం మీద కొంగు కప్పుకుని పిల్లల మధ్య పడుకుందే కానీ ఆమె కంటికి నిద్రలేదు. రేపు 10 గంటల వరకు నీ కొడుకొచ్చి చండీకి క్షమాపణ కోరకపోతే ఈ రాత్రి వ్యవధిస్తున్నాను. ప్రసాదరావు మాటలు చెవిలో పిరంగి గుళ్ళులా చప్పుడు చేస్తుంటే ఆమె గుండె సుడిగాలిలో చిక్కుపడ్డట్టుగా ఉంది. మధ్యరాత్రి గడిచిపోయిందేమో. వీధివాకిలి గడియ తీసిన చప్పుడుకి శారదమ్మ దిగ్గున లేచింది. తలుపు దగ్గర అనిల్ నిలబడి ఉన్నాడు. మెరుపులా లేచి వెళ్ళి కొడుకును తన 2 చేతులతో చుట్టేసింది శారదమ్మ. ఎక్కడికి రా ఈ రాత్రి? హృదయం లేని ఆ పిల్ల కోసం నీ ప్రాణం పోగొట్టుకుంటావా? ఈ తల్లి కడుపున చిచ్చు పెడతావా? వద్దురా, నువ్వంత పని చేయకు. నువ్వు చండీకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నిన్ను బలవంత పెట్టను. నీ చెల్లెలు పెళ్లి చెడిపోతే చెడిపోని, మనం వీధిన నిలబడితే నిలబడని, వాళ్ళేం చేస్తారో చేసుకొని మనందరం ఒకటిగా భరించడానికి సిద్ధపడదాం. నీ చదువు అయిపోయి ఉద్యోగం వచ్చే వరకు నేను, చెల్లి ఎవరింటైనా పాచి పని చేసైనా బ్రతుకుతాం. తర్వాత నువ్వే మమ్మల్ని గట్టెక్కిస్తావు. ఏడుస్తూ కొడుకు చంపలు నిమరసాగింది. బాబూ, నీ నిశ్చయం ఆత్మహత్య అయితే ఈ తల్లి ముఖం చూసి మానుకోరా. నా కడుపున చిచ్చు పెట్టకరా. దయనీయంగా ఏడవసాగింది. అనిల్ తల్లి చేతుల నుండి విడివడి తిరిగి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు నీరసంగా. తెల్లవారేదాకా అతడికి కాపలాగా కూర్చుండిపోయింది శారదమ్మ. హాలులో గోడగడియారం 10 గంటలు కొట్టింది. కూతురితో కలిసి ఫలహారాలు, టీ తీసుకుని ప్రసాదరావు చేతులు తువాలుకు తుడుచుకుంటూ హాల్లోకి నడిచారు. వెంకటాద్రి, బాబుగారు, శారదమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి గంతా బొంతా తీసి యువతల పారేసి ఇంటికి తాళం వేసిరా. సాయంగా 2 మనుషులు తీసుకెళ్ళు. వీరప్ప, నువ్వు మనకు రావాల్సిన బాకీ సంగతి చెప్పి 4 రోజులు గడువిచ్చిరా. కూతురి సంతృప్తి కోసం ఆయన అలా ఆజ్ఞాపించి కూర్చున్నారే కానీ ఆయనకు ఆ పని అంతగా నచ్చలేదు. అనిల్ చేసిన పని తప్పే అయినా అతడి అహంకారం తనకు నచ్చకపోయినా వాళ్లను ఉన్నట్టుండి బయటికి గెంటడం మనిషి చేయవలసిన పనిగా కనిపించలేదు. పైగా పిల్ల పెళ్లికి తమ సాయం చేస్తానని మాటిచ్చాడు. కానీ అనిల్కి అంత పొగరేమిటి?
చండీకి క్షమాపణ చెప్పుకుంటే అతడి తలమీది కిరీటం కిందకు పడిపోతుందా? ప్రియ పై అంతస్తు పిట్టగోడ దగ్గరకు చేరింది. ఏం జరుగుతుందో చూడాలన్న కుతూహలంతో ప్రత్యర్థికి పరాభవం జరుగుతుంటే కలిగే ఆనందం మరిందులోనూ కలగదేమో మనిషికి. చూడాలి, సామాను తీసి యువతల పారేస్తుంటేనన్నా అనిల్ పరిగెత్తుకురాడు తన కాళ్ల మీద పట్టానికి. అప్పుడు అతని హృదయం తూట్లు పడేలా తను వదలవలసిన మాటల బాణాలను మనసులో స్మరిస్తూ పిట్టగోడ దగ్గరికి చేరిన ప్రియ అనిల్ ఇంటి ముందు పెద్ద కారు ఒకటి ఆగి ఉండటం చూసి నివ్వెరపోయింది. ఎవరిదా కారు? అనిల్ ఇంటికి కారు మీద వచ్చే పెద్ద మనుషులు ఎవరున్నారు? ఆశలత వాళ్ళకి 2-3 కార్లున్నా ఆశలత కాలేజీకి వచ్చేటప్పుడు ఆ కార్లలో ఏది పడితే అది ఉపయోగించినా ఇలాంటి కారులో ఎప్పుడూ రాలేదు. ప్రియ ఊహించినట్టుగా ఇంట్లోంచి సామాను విసిరికొట్టడం కానీ ఇంట్లో నుంచి ఆర్తనాదాలు కానీ వినరాలేదు. తమకి రావలసిన బాకీ ఎంత ఉందో చెప్పడానికి వెళ్ళిన వీరప్ప, సామాను బయట పారించడానికి వెళ్ళిన వెంకటాద్రి, అతడి మనుషులు ఏమీ చేయకుండా ఇంట్లోంచి యువతలికి వచ్చేస్తుంటే ప్రియ సరాసరి కిందికి దిగొచ్చింది. ఏం వెంకటాద్రి, ఏమన్నారు? ప్రసాదరావు ఆశ్చర్యంగా ప్రశ్నించారు. 1 గంట తర్వాత వచ్చి డబ్బు లెక్క చూసి ఇచ్చేస్తామన్నారండి సవినయంగా అన్నాడు వీరప్ప. ప్రసాదరావు తలకిందులైనట్టు చూశారు. అప్పు ఎంతుంది? 5,000 పైచిలికేనండి. ఇంత డబ్బు ఒక్కసారే ఇచ్చేస్తామన్నారా? తెల్లారేసరికి వీళ్ళింట్లో అలావుద్దీన్ అద్భుత దీపం లాంటిదేదీ వెలవలేదు కదా? ప్రసాదరావు ఆశ్చర్యం అంతా ఇంత కాదు. ప్రాణం పోతుంటేనే ఇంట్లో పైసా ఉండని వాళ్ళు ఇంచుమించు అలాంటి వారే వెలిశారండి. వీరప్ప పళ్ళన్నీ బయటపడేలా నవ్వి చెప్పాడు. వాకిట్లో పడవంత కారు చూస్తేనే ఆయన ఎంత శ్రీమంతుడో తెలిసిపోతోందండి. ఇంతకీ ఎవరి సంగతి నువ్వు చెప్పేది? నారాయణరావు మొదటి భార్య కొడుకు. కానీ అతడు ఇంత శ్రీమంతుడు ఎప్పుడయ్యాడో అదే అర్థం కావటం లేదు. ఇంద్రనీలొచ్చాడా? సంభ్రమం దాచలేనట్టుగా అడిగారు ప్రసాదరావు గారు. ఆయనే వచ్చారు. ఆయనే 1 గంటలో స్వయంగా వచ్చి మీ బాకీ ఇచ్చేస్తామన్నారు. ఖాతా పుస్తకం తీసుకుని ఆఫీస్ గదివైపు వెళ్ళిపోయాడు వీరప్ప. పడవంత కారు, ఇంద్రనీల్, ఇది ఎంత అద్భుతమైన సంగతి! నారాయణరావుకు మొదట ఒక పెళ్ళయిందని, ఆ మొదటి భార్య ఒక కొడుకును ప్రసవించి చనిపోయిందని చాలామందికి తెలీదు. అందరూ సవతి తల్లుల్లాగే శారదమ్మ అతడిని సరిగ్గా చూడలేదు. ఆ సంగతి తెలిసి ఆ పిల్లవాడి తాతగారు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఆ పిల్లవాడు 5 ఏళ్ల వయసులో ఉండగా చూశారు ప్రసాదరావు. ఇప్పుడు అతడికి ఇంచుమించు 33-34 ఏళ్ల వయసు ఉంటుందేమో. తండ్రి పోయినప్పుడు దినవారాలకు వచ్చి 1 గంట కంటే ఎక్కువ ఉండలేదు. వచ్చాడని విన్నారే కానీ అతడిని ఎప్పుడూ చూడలేదు ప్రసాదరావు. ఏదేదో ఊహించుకుని అదేదీ జరగకపోవటంతో పెద్ద ఆశాభంగం పొందిన ప్రియ చిన్నబోయిన ముఖంతో తండ్రిని సమీపించింది. శారదమ్మకు సవతి కొడుకున్నాడా నాన్నా అని అడిగింది. ఉన్నాడమ్మా. తల్లి ఆ పిల్లవాడిని కని చనిపోతే నారాయణరావు శారదమ్మను 2వ పెళ్లి చేసుకున్నాడు. ఆమె అతడిని సరిగ్గా చూడటం లేదంటారు. అందుకే వాళ్ళ తాతగారు వచ్చి తీసుకువెళ్ళిపోయారు. కానీ వాళ్ళు పెద్ద శ్రీమంతులు అన్నట్టుగా వినలేదు. మామూలు సంసారమే. మరి ఇతడు ఇంత పెద్ద కారులో వచ్చాడంటే ఆశ్చర్యంగానే ఉంది. పైగా నా బాకీ చిటికలో తీర్చేస్తానంటున్నాడు. ప్రియ నిరుత్సాహంగా తన గదిలోకి వెళ్ళిపోగా ప్రసాదరావు ఇంద్రనీల్ రాక కోసం ఎదురు చూడసాగారు. 3వ భాగం సమాప్తం. తర్వాత కథని మిగతా భాగాలలో విందామండి. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.